చైనాలో ఒక అద్భుతమైన టెక్నాలజీ ఈవెంట్ జరగబోతుంది. ఏప్రిల్ 19న బీజింగ్ లోని ఈ టౌన్ లో 21 కిలోమీటర్ల హ్యూమనాయిడ్ రోబోటిక్ ఆఫ్ మ్యారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ రేస్ లో మనుషులు కాదు, మనుషుల్లా కనిపించే రోబోట్స్ పరిగెత్తబోతున్నాయి. ఈ ఈవెంట్ కోసం భారీ స్థాయిలో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. గత 2 వారాలుగా రాత్రి సమయంలో ట్రాఫిక్ ను డైవర్ట్ చేసి రియల్ రోడ్ కండిషన్స్ లో టెస్ట్ రన్ చేస్తున్నారు. ఈ టెస్టింగ్ లో 70కు పైగా టీమ్స్ పాల్గొని తమ రోబోట్స్ పర్ఫార్మెన్స్ ను పరీక్షిస్తున్నాయి. రోబోట్స్ ఎలా నడుస్తాయి, మలుపులు ఎలా తీసుకుంటాయి, బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తాయి, బ్యాటరీస్ ఎలా ఉపయోగిస్తాయి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఎలా స్పందిస్తాయి అన్ని ముందే చెక్ చేస్తున్నారు. ఎందుకంటే అసలు రేస్ రోజున ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేకుండా ఈవెంట్ ను పర్ఫెక్ట్ గా చేయాలని. కొన్ని కంపెనీస్ ఈ రోబోట్స్ లో అడ్వాన్స్డ్ మెటీరియల్స్ మరియు ఏరోస్పేస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. దీని వల్ల లాంగ్ రన్స్ లో ఓవర్ హీటింగ్ తగ్గి డ్యూరబిలిటీ పెరుగుతుంది. అయితే ఈ రోబోట్స్ ఇంకా మనుషుల్లా వేగంగా పరిగెత్తలేవు. ప్రస్తుతం వీటి మెయిన్ ఛాలెంజెస్ బ్యాలెన్స్, స్టెబిలిటీ మరియు బ్యాటరీ లైఫ్. అందుకే ఈ మ్యారథాన్ స్పీడ్ కోసం కాదు, ఇది రియల్ వరల్డ్ లో హ్యూమనాయిడ్ రోబోట్స్ కెపాసిటీని పరీక్షించే ఒక ముఖ్యమైన ప్రయోగం. భవిష్యత్తులో మనం రోడ్ల పైన ఇలాంటి రోబోట్స్ ను చూడడం ఆశ్చర్యం కాదు.